హలో నమస్తే. ప్రధాని మోదీ నిన్న కొన్ని సలహాలు చేశారు భారతదేశ ప్రజలకి హైదరాబాద్ కేంద్రంగా. ఈ సలహాలు మంచివే. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. జర్నలిస్ట్ వైఎన్ఆర్‌లో వీడియో ఉంటుంది. సలహాలు మంచిదే. ఎవరైనా ఒక పెద్ద మనిషి ఒక మంచి మాట చెప్తే తీసుకోవాల్సిందే అని. సో, సలహాల్ని ఖచ్చితంగా మనమంతా పాటించాల్సిందే. పాటిద్దాం. తప్పేం లేదు. అంతేకాదు ఆయన దేశభక్తికి కూడా ఒక కొత్త నిర్వచనాన్ని చెప్పారు. దేశభక్తి ఉంది అని నిరూపించుకోవాలంటే మీరు బోర్డర్‌కెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరు ఖర్చులు తగ్గించుకోవడం కూడా దేశభక్తి అవుతుంది అన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవడం కూడా దేశభక్తిలో భాగమే అని చెప్తున్నారు. బంగారం కొనకుండా ఆగటం కూడా దేశభక్తిలో భాగమే అని చెప్తున్నారు. సో, మీరు సోలార్ వాడడం కూడా దేశభక్తిలో భాగమే అని చెప్తున్నారు. వృధా ఖర్చులు తగ్గించుకోవడం కూడా దేశభక్తిలో భాగమే అని చెప్తున్నారు. విదేశీ పర్యటనలో ఆపేసుకోవడం కూడా దేశభక్తిలో భాగమే అని చెప్తున్నారు. ఇలా ఖర్చులు తగ్గించుకోవడం అనేది దేశభక్తిలో భాగమే. దేశానికి మద్దతుగా నిలవడం కోసం మీరు ఈ ఖర్చులు తగ్గించుకోండి అంటూ మోడీ ఒక సూచన చేశారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా సూచన పాటించాల్సిందే. మంచి సూచనే. కానీ మోదీజీ మీరు మర్చిపోయిన మరికొన్ని వ్యవహారాలున్నాయి. మీరు మర్చిపోయిన మరికొన్ని విషయాలున్నాయి. అంతేకాదు మీరు చెప్తున్న మాటలకు సంబంధించిన విశ్వసనీయత పైన అనుమానాలు కలిగించే మరికొన్ని విషయాలున్నాయి. కేవలం దేశ ప్రజలకు మాత్రమే చెప్తారా మీరు సలహాలు, సూచనలు? మీ పార్టీలకు, మీ నాయకులకు ఆ సూచనలు వర్తించవా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, సరిగ్గా వారం రోజుల క్రితం ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దానికంటే ముందు మొత్తం ఏప్రిల్ నెలంతా ప్రధానిగా మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్గా 5 రాష్ట్రాల ఎన్నికల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు. అనేక బహిరంగ సభలను అడ్రస్ చేశారు. అనేక చోట్ల ఎన్నికల ర్యాలీలు చేశారు. కిలోమీటర్ల కొద్దీ ర్యాలీలు చేశారు. పదుల సంఖ్యలో బహిరంగ సభలను అటెండ్ చేశారు. మోదీజీ, మీకు అప్పుడు అనిపించలేదా నేను వృధా చేస్తున్నాను అని? ఇన్ని సభలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యోగినే మీరు ఉద్యోగం కోసం ఆఫీస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రం హోమ్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తే పెట్రోల్, డీజిల్ ఖర్చు కూడా ఉండదు కాబట్టి అది దేశభక్తితో సమానమని మీరు ఒక చిన్న ఉద్యోగికి చెప్తున్నారు. బట్ భారతదేశ ప్రధానమంత్రిగా మీరు ఇన్ని పర్యటనలు చేయాల్సిన అవసరం ఉందా? ఢిల్లీలో కూర్చొని ఒక్క ఆన్లైన్ మీటింగ్లో మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి 100, 200, 300 సభలు పెట్టి మాట్లాడొచ్చు కదా? వెస్ట్ బెంగాల్లో అంతగానో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా ఒక ఉద్యోగి ఆఫీస్కి వెళ్తే 1 లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుందేమో. బట్ ఒక ప్రధానమంత్రి ఒక బహిరంగ సభకి వెళ్తే ఎంతమంది పనిచేయాల్సిన అవసరం ఉంటుంది? ఎంతమంది ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఇది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత సడన్ గా నిన్నగాక మొన్న ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు పొదుపు చేయమని చెప్తున్నాను నేను అని మీరు అనడానికి సంబంధించిన అవకాశం లేదు కదా. మీరు చెప్తున్న కారణం పక్క దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి పరిస్థితి వస్తుంది అని. పక్క దేశాల్లో యుద్ధాలు ఫిబ్రవరి 28 మొదలయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి ఈ పరిస్థితి మనకుంటే మీరు ఒక నెల 15 రోజులు, 45 రోజుల పాటు కంటిన్యూస్గా ఎన్నికల క్యాంపెయిన్ పేరుతో వృధా అంతా చేసేసి, దుర్వినియోగం అంతా చేసేసి, ఖర్చు అంతా పెంచేసి, ఎన్నికలు అయిపోయి ప్రమాణ స్వీకారాలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దేశ ప్రజలకి మీరు 1 లీటర్ పెట్రోల్ మాత్రం వాడకండి అని చెప్తే ఎలా మీ మాటలు నమ్మాలి? ఎందుకు మీ మాటలు నమ్మాలి? పదుల సంఖ్యలో బహిరంగ సభలకు మీరు వెళ్ళడం ద్వారా ఆయన ఖర్చు వృధానే కదా. పదుల సంఖ్యలో బహిరంగ సభలకి లక్షల మంది జనాల్ని మీరు తరలించడం కోసం ఎన్ని వాహనాలు పెట్టుంటారు కదా. ఆ వాహనాలకైనా డీజిల్ అంతా, ఆ వాహనాలు పెట్టడానికి అయిన ఖర్చు అంతా, ఆ జనాలు ఆన్లైన్లో వినే అవకాశం లేకుండా మొత్తం అందరూ బహిరంగ సభల దాకా రావడం, ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టుకొని రావడమే కదా. ఆన్లైన్లో చేసి ఉండొచ్చు అనే ఆలోచన అప్పుడు మీకు ఎందుకు రాలేదు? అప్పుడు వచ్చి ఉండాల్సింది కదా. అప్పుడే చేసి ఉండాల్సింది కదా అటువంటి ఆలోచన. సరిగ్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో డీజిల్, పెట్రోల్ కొరత వస్తుంది ఇలాంటి వార్తలు అనేకం వస్తుంటే, పెట్రోల్ బంకుల దగ్గర జనాలు క్యూ కడుతుంటే, గతంలో ఎప్పుడు లేని స్థాయిలో కొరతే లేదు, మీకు కావాల్సినంత కొనుక్కోండి, కావాల్సిన నిల్వలు ఉన్నాయి, ఇంకో 45 రోజులు 50 రోజులు కూడా నిల్వలు ఉన్నాయని మీరే కదా చెప్పారు. ఎన్నికలు ముగియగానే ఇప్పుడు నిల్వలు లేవు, జాగ్రత్తగా వాడండి అని ఎలా చెప్తారు? ఎలా సమర్థించుకుంటారు దాన్ని? దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద ఫంక్షన్లు, పెద్ద పెద్ద పెళ్లిళ్ళు, శుభకార్యాలు అన్నీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పెడుతున్న ఖర్చే కదా. 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్న రాజకీయ నాయకులు, ₹1 కోటి ఖర్చుతో ఎవరైనా ఒక నాయకుడు పెళ్లి చేశారంటే అది అత్యంత పేద రాజకీయ నాయకుడు చేసిన పెళ్లిగా మిగిలిపోతోంది. సో ఆ స్థాయి ఖర్చు చేస్తున్న నాయకులకు మీరు ఇచ్చిన పిలుపేంటి? బహిరంగ సభలు పెట్టి ప్రమాణ స్వీకారాలు చేయాల్సిన అవసరం ఏంటి? సరే, నిన్న మీరు తెలంగాణకు వచ్చారు, మొన్న మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు, అక్కడ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభ అవసరం లేదని ముందు రోజు మీకు తెలియలేదా? ఆ సభ కోసం అంతమంది జనాలను తరలించాల్సిన అవసరం లేదు, పెట్రోల్, డీజిల్ ఖర్చు అవుతుందనే ఆలోచన మీకు అప్పుడు రాలేదా? సరే, నిన్న మీరు కూర్చొని ఒక ఆన్లైన్ సభలో ఏమైనా మాట్లాడారా? ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో శంకుస్థాపనని హెచ్ఐసిసిలో కూర్చొని అక్కడ నుంచి ఆన్లైన్లో అన్ని చేశారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పెట్రోల్ ఖర్చు లేదు, డీజిల్ ఖర్చు లేదు, ఖర్చు తగ్గించారు. మరి మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు?
హైదరాబాద్లో బహిరంగ సభ కోసం ఈ పార్టీకి సంబంధించిన యంత్రాంగం నాయకత్వం పెట్టిన వెహికల్స్ అన్ని వాడిన డీజిల్ ఎంత? హిపోక్రసీ కదా. మేము నీతులు చెప్తాం, ప్రజలకు సందేశాలు మాత్రమే ఇస్తాం, ప్రవచనాలు మాత్రమే చెప్తాం, మేము పాటించం అన్నట్టుగా ఉంది కదా. ఎక్కడ కూర్చొని మాట్లాడారు ఈ మాట మీరు? ఢిల్లీలో మీ అధికారిక నివాసంలో కూర్చొని జాతిని ఉద్దేశించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించుంటే కాస్త వినే వాళ్లకు నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉండేది. అలా కాకుండా మీరు దుర్వినియోగం చేస్తూ ఒక బహిరంగ సభ పెట్టి ఎవరు పెట్రోల్ డీజిల్ వాడొద్దు, బండ్లు వాడొద్దు, ఆన్లైన్లో చేయండి అని చెప్తే నవ్వుకునేలా ఉంది కదా. అది మీ నాయకులకు మాత్రం వర్తించవు, దేశ ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి కండిషన్స్ అన్నట్లుంది కదా. పెట్రోల్ డీజిల్ ఆదా చేయాలి, కండిషన్స్ అప్లై, నాయకులకు కాదు, పార్టీలకు కాదు. ఆన్లైన్ మీటింగ్లు మాత్రమే చేయాలి, వర్క్ ఫ్రం హోమ్ మాత్రమే చేయాలి, నాయకులకు కాదు, పార్టీలకు కాదు, కేవలం ఉద్యోగులకు మాత్రమే. ఆడంబరాలు తగ్గించుకోవాలి, మధ్యతరగతి మాత్రమే, మేము నాయకులు మాత్రం ఆడంబరాలు చేసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతాం. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి, మేము మాత్రం విదేశీ పర్యటనలు చేస్తాం, మా మంత్రుల బృందాలు విదేశీ పర్యటనలు చేస్తాయి. ఒక్కొక్క రాష్ట్రంలో మంత్రులు స్టడీ టూర్ల పేరుతో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు విదేశీ పర్యటనలు చేసి డబ్బులు తగలేసి వస్తున్నారు కదా. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? హైదరాబాద్లో మీరు మాట్లాడుతున్న సందర్భంగా తెలంగాణకు సంబంధించిన మంత్రులు షేర్ ఆటో కంటే దారుణంగా విమానాలను హెలికాప్టర్లను వాడుతున్నారు కదా. 100 కిలోమీటర్లకి 50 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. హెలికాప్టర్లో వాడే ఇంధనం, దానికి సంబంధించిన ఖర్చు, అది బయట నుంచి దిగుమతి చేసుకోవడం, ఇదంతా కూడా ఇబ్బందే కదా. నాయకులు కూడా సూచనలు చేయండి. పార్టీలు ఏవైనా మీ పార్టీకి సంబంధించిన మంత్రులు, మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్న ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్లని విచ్చలవిడిగా వాడేస్తున్నారు, తక్కువ దూరానికి వాడేస్తున్నారు, సభలు ర్యాలీలు పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు చేస్తున్న సూచన నిజాయితీగా చేస్తున్న సూచనగా కనపడాలంటే, మీ మాటలకు విశ్వసనీయత పెరగాలంటే మీ చేతల్లో కూడా అది కనిపించాలి. ఇదిగో మా భారతదేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయాల్సి వచ్చిన సందర్భంగా ఎక్కడికి వెళ్లకుండా ఢిల్లీలోనే కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మీరు టీవీలో మాట్లాడుతుంటే 100 కోట్ల మంది ఒకేసారి చూస్తున్నారు కదా. అట్లాంటప్పుడు 1 లక్ష మందినో 2 లక్షల మందినో తరలించి మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మీటింగ్ అవసరం లేదు కదా. అలా మీరు చేసుంటే, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మీరు అలా చేసుంటే మీరు ఒక ఆదర్శంగా ఉండేవాళ్ళు, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవడానికి సంబంధించిన అవకాశం ఉండేది. అలా కాకుండా అంతా ముగిసిన తర్వాత ఒక పెద్ద సభ పెట్టి, సభకు పెద్ద ఎత్తున వెహికల్ పెట్టి అందరినీ అక్కడికి తరలించి దాంట్లో కూర్చొని పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు అంటే చూడడానికి నవ్వుకునేలా ఉంది.